మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని అతి ప్రశస్త నామమున నేటి డైలీ బైబిల్ డివోషన్స్ని వీక్షిస్తూ ఉన్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక స్వాగతం. ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్వంటీ చర్చ్ బొలారం ప్రెస్టేట్ సమర్పిస్తున్న ఈనాటి మన అనుదిన వాక్య ధ్యానాల్లో ద ఫ్యామిలీస్ దట్ ఇన్వైటెడ్ ద లార్డ్, ప్రభువును చేర్చుకున్న గృహాలు అనే అంశంపై మన ప్రియులు పెద్దలు శ్రీమతి జె పద్మలలిత జనార్దన్ గారు అందిస్తున్న దైవ సందేశాన్ని విందాం. సందేశాన్ని ఆవిష్కరించే భక్తి గీతం ముందుగా. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. ఈ శాపలోకానా నీ సాక్షులుగా నిలువా, నీ ఆత్మతో నింపుమా, నీ ఆత్మతో నింపుమా. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. ప్రభువే కొదువేమీ లేదు మాకు, మాకేమి భయము, మాకేమి దిగులు, నీకే వందనములయ్యా. లోబడి జీవింతుము, లోకంబులు సవరించుము. లోకాశలు వీడి లోకంబులోన నీ మందగా ఉందుము. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. సమృద్ధి జీవంబును సమృద్ధిగా మాకిమ్ము. నెమ్మది గల ఇల్లు, నిమ్మళ మగు మనసు ఇమ్మహిలో మాకిమ్మయ్యా. ఇమ్ముగా దయచేయుము, గిన్నె నిండిన అనుభవము. ఎన్నో కుటుంబాల ధన్యులుగా చేయంగా మమ్ములను బలపరచుము. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. ఈ శాపలోకానా నీ సాక్షులుగా నిలువా, నీ ఆత్మతో నింపుమా, నీ ఆత్మతో నింపుమా. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. దేవా సేవకే అంకితం.
అనుదిన దైవజనానికి స్వాగతం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు అందరికీ శుభములు కలుగునుగాక. ఒక మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల ప్రభువా, కృపగల నా తండ్రి, నీ పాదాల వందనాలు, స్తుతులు, కృతజ్ఞతలైనా ఈ ఉదయకాలపు ధ్యానాన్ని మీరు దీవించండి ప్రభువా. నాకు పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయండి. నన్ను ఒక బూరగా మాత్రం వాడుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. లూకాసు వార్త 10వ అధ్యాయం 38వ వర్షం. లూకాసు వార్త 10వ అధ్యాయం 38వ వర్షం. దీని శీర్షిక చెప్పాలంటే ప్రభువును చేర్చుకున్న గృహాలు. ప్రభువును చేర్చుకున్న గృహాలు 10:38. లూకాసు వార్త 10వ అధ్యాయం 38వ వర్షం. అంతటా వారు ప్రయాణమైపోతుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించాను. మార్త అనే ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకున్నాడు. యేసుక్రీస్తును ఇంట చేర్చుకున్న గృహాలు ఎవరు అంటే, యేసుక్రీస్తు తన పరిచర్య జీవితంలో 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాడు. శిష్యులతో పాటు తన ఒంటరిగా అనేక మందిని రక్షిస్తూ, అనేక మంది రోగులను స్వస్థపరుస్తూ ఆయన పరిచర్య కొనసాగించబడి, ఆయన పరిచర్యకు చాలా అంతరాయాలు వచ్చాయి, కానీ పరిచర్య చాలా మంచిగా కొనసాగించబడింది. ఇక్కడ బేతనీ అనే ఒక గ్రామం మధ్యలో ఒక రెస్టింగ్ ప్లేస్ ఉండేది. ఆయన ఈ బేతనీకి వచ్చి ఒక స్త్రీ ఆయనను చేర్చుకున్నాడు. ఆమె పేరేంటి? మార్తా, మరియా, లాజరు ఉన్న కుటుంబం. ఆ కుటుంబంలో చేరారనమాట. అయితే మార్త విస్తారమైన పని పెట్టుకున్నట్టు చేత తొందరపడి ఆయన ఎద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయట నా సహోదరు నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా అని అంటుంది. అయితే ఈ గృహానికి యేసుక్రీస్తుని చేర్చుకున్న తర్వాత వచ్చిన దీవెన ఏంటి అని అంటే, మరణంలోంచి జీవంలోకి దాటించబడ్డారు. వాళ్ళు యేసుక్రీస్తు వచ్చినప్పుడు వీళ్ళ ఇంట్లో కొన్ని రోజులు ఆతిథ్యం జరిగిన తర్వాత వాళ్ళ ఇంట్లో తమ్ముడు లాజరు చనిపోయినాడు. లాజరు చనిపోయిన తర్వాత చాలా లేటుగా దేవుడు వస్తాడు. అంటే ఆయన శవం పాతిపెట్టబడి మురిగిపోయి అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళు ఏడుస్తున్నప్పుడు వస్తాడు. అంటే యేసుక్రీస్తు ఆ ఇంట్లో ప్రవేశించినప్పుడు ఆ ఇంట్లో మరణం ఉంది. ఆ మరణం నుండి జీవంలోకి నడిపించాడు. ఎలా జీవంలోకి నడిపించాడు? యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. మరణం నుండి జీవంలోకి దాటించబడి, యేసుక్రీస్తు నమ్ముకుంటే మనం కూడా మరణం నుంచి జీవంలోకి దాటించబడతాం. యోహాను సువార్త 12వ అధ్యాయంలో కూడా, కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేచిన లాజరు ఉన్న బేతనీయకు వచ్చాడు. ఇక్కడ మరణించి తిరిగి లేచాడు. యేసుక్రీస్తు లాజరును లేపాడు. అయితే ఇక్కడ 11వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంటుంది. 11వ అధ్యాయం 17 వరకు. యేసు వచ్చి అది వరకే అతడు 4 దినములు సమాధిలో ఉండని తెలుసుకొని బేతనియ యెరూషలేమునకు సమీపమై ఉండను, దానికి ఇంచుమించు కోసెడు దూరం. ఇక్కడికి వచ్చిన తర్వాత మార్తతో అంటున్నాడు. మార్త యేసుతో, ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనా నువ్వు దేవుని ఏం అడిగినను దేవుడి నీకును అనుగ్రహించడని ఎరుగుదురని. అయితే అంటున్నాడు, నువ్వు ఇక్కడ ఉంటే నా తమ్ముడు చనిపోకపోతుండే. దేవుడు ఏమంటుడు? ఇప్పుడు నువ్వు నమ్మితే తప్పకుండా లేస్తాడు, నా మహిమను చూస్తావు అంటున్నాడు. ఇక్కడ మార్తతో ఒక మంచి వాగ్దానం, అది ఇప్పటికీ చిరస్థాయిగా నిలబడే వాగ్దానము. పునరుద్ధానము జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. ఈ వాగ్దానము క్రైస్తవ తరానికి, క్రైస్తవ సమాజానికి చాలా దీవెనకరమైన వాగ్దానం పొందుకుంది. ఎవరు? మార్త. దేని వలన? ఆమె తన ఇంట చేర్చుకుంది. యేసుక్రీస్తును ఇంట చేర్చుకోవడం, హృదయంలో చేర్చుకోవడం, ఆయన ఆరాధించడంలో దీవెనలు ఉన్నాయని ఈ గృహం ద్వారా తెలుస్తుంది. మొట్టమొదట ఒకరు చేర్చుకుని యేసుక్రీస్తును ఆదికాండం 18వ అధ్యాయంలో, అది మొదట అబ్రహాం చేర్చుకుంటాడు దేవుణ్ణి. ఆయనకు అన్ని దీవెనలు వస్తాయో చెప్పలేని దీవెనలు వస్తాయి. అయితే ఎలా చేర్చుకుంటూ ఆయనకు తెలియకుండానే ఆతిథ్యం ఇచ్చాడు. కొంతమంది తెలియకుండానే దేవదూతలకు ఆతిథ్యం ఇస్తారనే మాట రాయబడింది వీళ్ళ కొరకే. ఆదికాండం 18వ అధ్యాయంలో మమ్రే దగ్గర, సింధూరవనం దగ్గర అబ్రహాము ఎండవేళలో ద్వారం దగ్గర కూర్చున్నప్పుడు 3 దేవదూతలు వచ్చారు కదా, వాళ్ళని చేర్చుకున్నాడు ఆయన. ఆయన ఏదో దీవెన రావాలని, ఏదో జరగాలని చేర్చుకోలేదండి. చేర్చుకున్న తర్వాత ఇంటికి వచ్చిన వాళ్ళకి ఏం చేస్తాం? ఆతిథ్యం ఇస్తాం. మెత్తని పిండి పిసికిన రొట్టెలు చేయమని చెప్పారు. మరి అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక లేత, అంటే చాలా మంచి టెండర్ ఏజ్లో ఉన్న ఒక మేకను తీసుకొస్తాడు అనమాట. అంటే ఆతిథ్యం ఇచ్చాడు, చేర్చుకున్నాడు, అక్కడ ఒక దీవెన పొందుకున్నాడు. ఏంటి? మరుసటి ఏటికి నీ భార్య ద్వారా, శారా ద్వారా నీకు ఒక కుమారుడు వస్తాడు. ఎంత ఆశ్చర్యకరమైందండి!
స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయిన గనుక శారా నేను బలము నుడిగిన దాననైతిని, తర్వాత నాకు సుఖం కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడని నవ్వుకున్నాను. అంతటా యెహోవా అబ్రాముతో, వృద్ధురాలవైన నేను నిశ్చయముగా ప్రసవించదరా అని అడిగింది. యెహోవాకు అసాధ్యమైనది కలదా? ఏమంటుడు? మరుసటి ఏటికి నీకు శారాకు ఒక కుమారుడు కలుగును. ఏం దీవెన? యేసుక్రీస్తుని ఇంట చేర్చుకొని ఆయనకు ఆతిథ్యం ఇచ్చి, ఇక్కడ యేసుక్రీస్తున్నాడా? దేవదూతలని రాయబడింది. అయితే తెలియకనే దేవదూతలకు పరిచారం చేశారు, దీవెనలు వచ్చాయి. కాబట్టి యేసుక్రీస్తుని హృదయంలో చేసుకుంటే నీకు ఏం దీవెనలు? అన్నిటికంటే ముఖ్యంగా సమాధానం, నెమ్మదిన దీవెన కలుగుతాయి అన్నమాట. తర్వాత దేవునితో మాట్లాడిన కొన్ని వాగ్దానాలు ఇస్తాడు కూడా. తర్వాత ఇంకొక గృహం ఏదంటే కొర్నేలి, అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 4వ వచనం. ఈయన అన్యుడండి, దేవుని స్వరం వింటాడు, అక్కడ పరలోక స్వరాన్ని వింటాడు. ఆయన గురించి చాలా చక్కటి మాటలు రాయబడతాయి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం అండి. అక్కడ కొర్నేలి గురించి, ఇటలీ పటాలమనబడిన అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం. ఇటలీ పటాలమడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడు. ఏంటంటే ఆయన క్వాలిటీ? భక్తిపరుడు. క్రైస్తవ మతంలో కదా, చాలా మతాల్లో భక్తి ఉంటుంది. మన భక్తి మనకు ఒక నిరీక్షణతను మనం అనుకుంటాం. కాబట్టి ఎవరి భక్తి అంటే, నువ్వు ఇతరులను కీడు తలపెట్టనంతసేపు నీ భక్తికి విలువ. అయితే కొర్నేలి ఏమంటుడంటే భక్తిపరుడు, కైసరయ్యలో ఆయన నివాసం కైసరయ్య. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడై ప్రజలకు బహుధర్మం, చారిటీ ఉంది, భక్తి ఉంది, అన్ని రకాలు ఆచారం ఉంది కానీ క్రియలు లేవు. ఏముంది? ఆచారాలు ఉన్నాయి కానీ క్రియలు లేవు. కొర్నేలి దేవుని స్వరం, పరలోక స్వరం వినాలని ఆశపడ్డాడు. ఆచార సంబంధమైన ఉన్నాయి కానీ ఆయనకు పాపం ఆత్మీయ సంబంధమైన వాటి వైపు మరల్చబడలేదు. ఆయన నిజమైన రక్షణలోకి నడిపించబడ్డాడు. ఎలా? 10వ అధ్యాయము తర్వాత 1 నుంచి 13 వరకు మతపరమైన ఆచారాలు ఉన్నాయి. ఈయన ఏ విధంగా రక్షించబడతాడు అంటే, ఆయనకు ఒక దర్శనం వస్తుంది. పేతురును పంపేవని పేతురుకు చెప్తాడు దేవుడు. పేతురు కూడా ఇతను ఇంటికి వచ్చినప్పుడు పేతురు ఏమనుకుంటాడు? నేను యూదులకు మాత్రమే ప్రకటిస్తా అనుకున్న ఆయన ఆలోచన చెరిపేస్తాడు. నువ్వు అందరి కొరకు సువార్త ప్రకటించాలి. యేసుక్రీస్తు సర్వ మానవాళి కొరకు వచ్చాడు, ప్రత్యేకంగా ఒక వర్గం కొరకు రాలేదు అనే వాస్తవం కూడా దీని ద్వారా తెలుస్తామట. అయితే చతుష్పాద జంతువులు వచ్చినప్పుడు అవి తినాలా లేదా అన్నప్పుడు దానికి జవాబు దేవుడిస్తాడు. తర్వాత ఇక్కడ పేతురు తనకు కలిగిన దర్శనం ఏమైనా ఉన్నదేమో అని తనలో ఎటు తోచక ఉండగా కొర్నేలి పంపిన మనుషులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకొని వాకిట నిలిచి ఇంటి వారిని పిలిచి, పేతురు అని వాడు పేరు గల సీమోను ఇక్కడ ఉన్నాడా, ఇక్కడ దిగి ఉన్నాడని అడిగారు. పేతురు దర్శనం ద్వారా ఇతడు రక్షలోకి నడిపించడం. మనకు అదంతా సీక్రెట్ తెలుసు. కాబట్టి రాహాబు హృదయంలోకి యేసుక్రీస్తుని చేర్చుకుంది. రాహాబు రక్షించబడదు. లూదియా తుయతారా గ్రామం మందు అక్కడ ఆమె ఏ పొడి? ఆమె ఒక రంగు పొడి అమ్ముతుంటుంది కదా ఆమె ఒక పొడి అమ్ముతుంటుంది అనమాట. అక్కడ అది చాలా మన్ననలోకి ఉన్న వ్యాపారం అని ఆమె కూడా హృదయాన్ని తెరిచింది. అపోస్తల కార్యం 18వ అధ్యాయంలో పరిచర్యకు ద్వారాలు తెరిచాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ప్రభువుని చేసుకున్న గృహం ఆశీర్వదించబడుతుంది. ప్రభువుని చేసుకున్న మనసు పవిత్రంగా ఉంటుంది. ప్రభువుని చేసుకున్న విశ్వాస యొక్క జీవితము ఇతరులకు వెలుగుగా ఉంటుంది. ఈ మాటలు దేవుడు దీవించుకుంటాడు. క్రైస్తవ కుటుంబం క్రీస్తుని ఆలయం. క్రైస్తవ కుటుంబం క్రీస్తుని ఆలయం. ప్రభు దీవెనే వరములైతే, ప్రభు వాక్యమే వెలుగులైతే, మన ముంగిటే ప్రభుని దివ్య దర్శనములే. క్రైస్తవ కుటుంబం క్రీస్తుని ఆలయం. క్రైస్తవ కుటుంబం. పెద్దలు వృద్ధులు ప్రభుని ప్రార్థన చేసిన, మనము మోయలేని పరితాపం, మనము వీడలేని నరద్వేషం, మన మనసునే వదిలి శుద్ధులవ్వగలము, మన బ్రతుకులే ప్రభుని దివ్యలవ్వగలము. క్రైస్తవ కుటుంబం క్రీస్తుని ఆలయం.